ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి సాధిస్తున్నామా లేదా అనేది ఎలా తెలుస్తుంది అని ఒక భక్తుడు స్వామీజీని అడిగాడు. ప్రార్థన, జప ధ్యానాలు చేసే సాధకునిలో ఇలాంటి సందేహం కలగడం సహజమే. అయితే ఆకలితో ఉన్న వ్యక్తి భోజనం చేయగానే తన ఆకలి బాధ తీరి తృప్తిని పొందినట్లు భగవన్నామ స్మరణతో సాధకునిలో మానసిక అలజడి తగ్గి ప్రశాంతత చేకూరాలి. అప్పుడు సాధకుడు ఆధ్యాత్మిక మార్గంలో పురోగతిని సాధించినట్లే అని శ్రీమద్ భాగవతం వివరించింది. భగవంతుని పట్ల అనురాగం పెంపొంది ప్రాపంచిక విషయాల పట్ల విరాగం అధికమైతే సాధనలో పురోగతి సాధిస్తున్నట్లు లెక్క. అలా కాకుండా ప్రాపంచిక విషయాల పట్ల ఆకర్షణ అధికమైనట్లయితే మన సాధనలో ఎక్కడో లోపం ఉందని అర్థం చేసుకోవాలి. భక్తులు చాలామంది మేము ఈ విధంగా నడుచుకుంటున్నామా లేదా అని తమకు తామే ప్రశ్నించుకుంటే అంతా బోధపడుతుంది. భగవంతుని దర్శన భాగ్యం మనకు లభించాలి అంటే శ్రద్ధాభక్తులతో సాధన చేస్తూ ఉండాలి. అయితే భగవద్ దర్శనం కోసం ఎన్ని ఏళ్లైనా సహనంతో నిరీక్షించడానికి సిద్ధమవ్వాలి. అలా సాధన చేస్తూ పవిత్ర జీవనాన్ని గడుపుతూ ఉంటేనే భగవంతుడు తప్పక కరుణిస్తాడు, అనంతమైన ఆనందాన్ని ప్రసాదిస్తాడు. అలాంటి విశ్వాసం మనలో వృద్ధి చెందుతున్నట్లయితే కనుక మనం ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తున్నట్లే అని తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి సాధిస్తున్నామా లేదా అనేది